ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరికీ 25,00,000 చొప్పున బీమా సదుపాయం కల్పించాలి అని నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వైద్యాన్ని ప్రజలకి పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలి అన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఉంది. ఈ ఉచిత ఆరోగ్య బీమాని ఏప్రిల్ లేదా మే నెల నుంచి అమలు చేస్తారని తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి బీమాలకి పేదవారికి మాత్రమే వర్తింపజేస్తారు. కానీ ప్రభుత్వం ఖచ్చితంగా అందరికీ వర్తింపచేయాలని నిర్ణయాన్ని తీసుకోవడం ఒక రివల్యూషన్ అనుకోవాలి. ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రతి వ్యక్తికి 25,00,000 వరకు ఉచిత వైద్య సేవలు పొందేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ పథకాన్ని పైపైన అమలు చేసి వదిలేయాలని ప్రభుత్వం అస్సలు అనుకోవట్లేదు. ఇందులో కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ తెలుస్తోంది. అంటే పేషెంట్ ఆపరేషన్‌కి సిద్ధపడితేనే 6 గంటల్లోనే ఇన్సూరెన్స్ లెక్కలన్నీ వేసేసి చికిత్స మొదలుపెట్టాల్సి ఉంటుంది. అందువల్ల రోజుల తరబడి ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేకుండా ప్లాన్ చేస్తున్నారు. ఈ పథకం నిజానికి ప్రభుత్వానికి చాలా పెద్ద భారం. ఎందుకంటే 25,00,000 చొప్పున బీమా కల్పించేందుకు ప్రభుత్వం ఏపీలోని ప్రతి ఒక్కరి తరఫున 2,500 దాకా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ కోసం ఎంపిక చేసిన బీమా సంస్థలకి ప్రభుత్వం ప్రతి 3 నెలలకి ఒకసారి ప్రీమియం వాయిదాలు చెల్లిస్తుంది. అది కూడా ముందుగానే చెల్లిస్తుంది. అందువల్ల బిల్లుల సమస్య అనేది లేకుండా చూసుకుంటారు. ప్రస్తుతం బీమా కింద 3,275 రకాల చికిత్సలున్నాయి. వీటిలో ఒక 30 దాకా ప్రత్యేక చికిత్సలున్నాయి. అందరికీ ఉచిత బీమా వచ్చిన తర్వాత ఇవన్నీ కొనసాగుతాయి. మరోవైపు ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం కింద 1949 చికిత్సలు అందుబాటులోకి ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 25,00,000 వరకు ఉచిత వైద్య సేవలు పొందే వీలుంది. అయితే ఇది అందరికీ కాదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి మాత్రమే. ప్రభుత్వం కొత్తగా తెస్తున్న విధానం వల్ల అందరికీ ఈ సేవలు ప్రతి ఏడాది లభిస్తాయి. మరోవైపు ఆరోగ్యశ్రీ సేవలు కూడా కొనసాగుతాయి. మొత్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ కొత్త పథకం అమలు చేసి దీని యొక్క విధి విధానాల్ని తెలియజేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక ఆదాయం 5,00,000 లోపు ఉన్నవారికి ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. ఈ పరిధిలో 1,43,00,000 కుటుంబాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి 8,500,000 మంది ఉన్నారు. బీమా పథకం కింద ఏడాదికి ఒక్కొక్క ఉద్యోగి, పెన్షనర్ సుమారు 7,000 వరకు చెల్లిస్తున్నారు. జర్నలిస్టులు కూడా ప్రీమియం చెల్లిస్తున్నారు. ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్న వారికి మినహాయించి మిగిలిన వారందరికీ బీమా విధానాన్ని వర్తింపచేసేందుకు వీలుగా ప్రతిపాదనల్ని సిద్ధం చేశారు. నిర్దేశించిన 2 యూనిట్లకు కలిపి ఒక టెండర్ పిలుస్తారు. తక్కువ మొత్తాన్ని కూర్చేసిన L1గా ప్రైవేటు కంపెనీ వస్తే అదే ధరకి సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వ రంగ సంస్థను ఆహ్వానిస్తారు. దీనికి ప్రభుత్వ రంగ సంస్థ ఆమోదం తెలిపితే మరో యూనిట్ బాధ్యత అప్పచెప్తారు. ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థే L1గా వస్తే 2 యూనిట్ల బాధ్యతను కూడా అప్పచెప్తారు. ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా సేవలు కొనసాగించేలా చేయాలన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా ఉంది.